సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అనుకూలమైన విజయవాడలో చూడవలసిన ప్రాంతాలు, తెలుసుకోవాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి వన్ టౌన్లోని కాళేశ్వరం మార్కెట్ ఎదురుగా ఉన్న పూల మార్కెట్ ఒకటి. పూల మార్కెట్కి చాలా విశిష్టత ఉందండి. మరి ఇంటి దగ్గర పూల వ్యాపారం చేసుకోవాల్సిన వాళ్ళు, అలాగే బజార్లో పూల వ్యాపారం చేసుకునే వాళ్ళు, వేడుకలైనా పెళ్ళిళ్ళైనా ఎలాంటి ఫంక్షన్స్ అయినా సరే ముందుగా విజిట్ చేసేది ఈ పూల మార్కెట్ అన్నమాట. ఈరోజు విజయవాడలోని పూల మార్కెట్ విశిష్టత, ఎప్పుడు దీన్ని ఏర్పాటు చేశారు, రోజులో ఎన్ని కిలోల పువ్వులు అమ్ముతూ ఉంటారు, ఎలాంటి వ్యాపారం జరుగుతుంది అనే పూర్తి విశేషాలు ఈరోజు పూల మార్కెట్ చూపించడంతో పాటు ఆ వివరాలు కూడా మీకు చూపించేస్తాను. వచ్చేసేయండి. సీజన్లో అయినా అన్ సీజన్లో అయినా ఎప్పుడూ కూడా కిటకిటలాడుతూ ఉంటుంది ఈ పూల మార్కెట్. పక్కనే ఉన్న అమ్మవారి గుడికి కూడా మరి ఇక్కడి నుంచే పూలు వెళుతూ ఉంటాయి. చాలా మంది అమ్మవారికి అలంకరించే డెకరేషన్స్తో పాటు పూల దండలు కూడా ఇక్కడ అల్లుతూ ఉంటారు. మరి ఎవరెవరు ఆ వర్క్ చేస్తూ ఉన్నారు అనే విశేషాలు కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రజెంట్ మనం బయట ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. దగ్గర 100 నుంచి 150 వరకు స్టాల్స్ ఉన్నాయండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడికి వచ్చి పూలు కొనుక్కునే వాళ్ళు వేలల్లోనే ఉంటారు. మరి చూద్దాం, ఆ వివరాలు కూడా మనం తెలుసుకుందాం. లోపలికి వెళ్ళిపోతాం. పూల జడండి, చూడండి చక్కగా అల్లి పెట్టారు. ఇది మల్లెపూల సీజన్ కదా, చాలా మంది ఇంటి దగ్గర పిల్లలకి పూల జడలు వేసి ముచ్చటిగా వాళ్ళని చూసుకుంటూ ఉంటారు మహాలక్ష్మిలాగా. మరి ఈ స్టాల్ యజమాని మీరేనండి? నమస్తే అండి, మేము సుమన్ టీవీ నుంచి వచ్చాము. మీరు ఎప్పటి నుంచి ఈ స్టాల్ ఉంది ఇక్కడ? మీకు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి ఇప్పుడు అన్ సీజన్ నడుస్తుంది కదా, ఎలా ఉంటుంది వ్యాపారం? సీజన్లో ఎలా ఉంటుంది? సీజన్లో బాగుంటుంది, అన్ సీజన్లో ఏమి ఉండదమ్మా. బేరాలు లేనప్పుడు అన్ సీజన్ జనం కూడా ఖాళీగా ఉన్నారు. రోజులో ఎన్ని దండల వరకు, ఎన్ని కిలోల వరకు మీరు వ్యాపారం చేస్తూ ఉంటారండి? మేము డైలీ 300 కిలోలు 200 కిలోలు అమ్ముతాం. ఇప్పుడు 100 కిలోలు 50 కిలోలు. పూల జడలోనే ఇది ఒక రకం అనమాట. ఇక్కడ లోపలికి వస్తే మనకి చాలా రకాల పూల జడలు ఆర్డర్ల మీద, అలాగే అప్పటికప్పుడు మనం రెడీమేడ్గా తీసుకోవాలని కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అనమాట. చాలా రకాల పూల జడలు అండి, చాలా డిఫరెంట్గా అల్లుతూ ఉంటారు ఇక్కడ. చాలా తక్కువ టైంలోనే డిజైన్స్ అన్ని మనకు దొరుకుతూ ఉంటాయి. మీరు విడి పూలే అమ్ముతూ ఉంటారా హోల్సేల్గా? ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ అయిందండి ఇక్కడ షాప్ పెట్టి? 20 ఇయర్స్. అసలు ఈ పూల మార్కెట్ ఇక్కడ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయిందో ఐడియా ఉందా మీకు? ఐడియా లేదు. అంటే ఎప్పటి నుంచో ఉంది? ఎప్పటి నుంచో ఉంది అది. మీ స్టాల్ 20 సంవత్సరాలు. ఎక్కడి నుంచి వస్తాయి మీకు పూలు? బెంగళూరు. ఏ టైంకి వస్తూ ఉంటాయి మీకు? మార్నింగ్ 3 o'clock నుండి 5 o'clock ఆ టైంకి వస్తాయి. ఆ టైమే బేరం బాగుంటుంది. హోల్సేల్ అంటే ఎర్లీ మార్నింగ్ ఉండిద్ది మనకి ఇటువైపు. తర్వాత రిటైల్. కేజీ ఎంత ఉంటాయండి? సుమారుగా 100 అలా నడుస్తుంది. 100, 150 అలాగా. అక్కడ స్టాక్ని బట్టి, మనకి బెంగళూరు నుండి వచ్చిన స్టాక్ని బట్టి అటు రాస్తారు కదా రైతులు, దాన్ని బట్టి ఉండిద్ది ప్రైస్. అన్ని రకాల పూలు దొరుకుతాయండి ఇక్కడ పూల మార్కెట్? వెరైటీ కావాలంటే ఆ వెరైటీ దొరుకుతాయండి. చామంతి, గులాబీ, విడి పూలు. మన లోకల్ కావాలంటే మల్లెపూలు వీటి లోకల్ వస్తాయి. ఇవి గులాబీ, చామంతి ఇవన్నీ బెంగళూరు నుండి వస్తాయి మనకి. హైబ్రిడ్ మొత్తం బెంగళూరే. ఇప్పుడు అన్ సీజన్లోనే ఇంత రద్దీగా ఉంది కదా మార్కెట్, సీజన్లో ఎలా ఉంటుందో? ఇది చాలా 1%. ఇది నాది ఇది జస్ట్ 1% అంతే. సీజన్లో ఇంకా బాగుంటుంది మనకి. హోల్సేల్గా అయితే మార్నింగే తీసుకుంటారంట, ఇది రిటైల్. మరి చాలామంది వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మనకి బండి మీద, అలాగే చిన్న చిన్న పూల కొట్టులు కనిపిస్తూ ఉంటాయి కదా రోడ్డు మీద, అలాంటి వాళ్ళు ఇక్కడే కొనుక్కొని తీసుకువెళ్తారు. విజయవాడలో ఇక్కడ కంటే ఇంకెక్కడా తక్కువ రేట్కి రావు. విజయవాడే కాదు, చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే వచ్చే కొనుక్కొని అక్కడ వ్యాపారం చేస్తూ ఉంటారనమాట. అంత తక్కువ ధరల్లో ఇక్కడ పూలు మనకి అందుబాటులో ఉంటాయి. ఏ రకమైన పూలైనా, డెకరేషన్స్కి కావచ్చు, దేవుడికి కావచ్చు, పూలదండలకు కావచ్చు, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, ఏ పూలైనా సరే ఇక్కడ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి. చాలా దూరం నుంచి కూడా ఇక్కడే కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారు. ఇవి బంతి పూలు అండి. బంతి పూల్లో కూడా రకాలు ఉన్నాయి మనకి. కలర్స్ డిఫరెంట్ ఉంది, సైజ్ డిఫరెంట్ ఉంది. ఇవి కూడా మనకి రిటైల్గానే ఇస్తూ ఉంటారు, హోల్సేల్గా ఇస్తూ ఉంటారు, రిటైల్గా కూడా ఇస్తూ ఉంటారు. వీళ్ళు కూడా షాప్ దగ్గర ఒక 20 years బ్యాక్ నుంచి కూడా ఇక్కడ
వ్యాపారం చేస్తూ ఉన్నారు. చాలామంది వీళ్ళకి ఏమంటారంటే ఇక్కడ ఈ షాప్లోనే వచ్చి కొనుక్కోవాలి అనే వాళ్ళు ఉంటారు కదా, పర్మనెంట్ కస్టమర్స్. అలా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ స్టాల్ నెంబర్ కూడా మనకి 37 షాప్ నెంబరు. అలా దగ్గర దగ్గర మనకి 150 షాప్స్ వరకు ఇక్కడ ఉన్నాయి. ఇవి మల్లెపూలు అండి. మల్లెపూల సీజన్ కదా, విపరీతంగా కొన్ని రకాల మల్లెపూలు ఇక్కడైతే ఉన్నాయి. రిటైల్ గాను అండ్ హోల్సేల్గా కూడా ఇక్కడ మనకి వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇవి ఏ రకం అండి మల్లెపూలు? నాటు మల్లం. నాటు మల్లె ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నిడమర్రు. నిడమర్ నుంచి. ఏ టైంకి వస్తాయి మీకు? పొద్దున్న 7 నుంచి వస్తాను. 7 గంటలకు వచ్చేస్తాయి. ఓకే. ఇక్కడ రైతులు స్వయంగా తీసుకొచ్చేస్తారండి లేకపోతే మీరే వెళ్తారా? తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, మేము వెళ్ళి తీసుకొస్తాం. మీరు రైతేనా? రైతేనమ్మా. ఎప్పటి నుంచి ఇవి మల్లెపూల సాగు చేస్తున్నారు? నేనైతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి. ఎలా ఉంది బిజినెస్? బాగానే ఉంది. ఇదేం రకం? రెండు ఒకటేనా మొత్తం? అందులో క్వాలిటీలు ఉంటాయి, మొత్తం ఒకటే రకం. క్వాలిటీని బట్టి ఒక్కొక్క రేటు మారుతూ ఉంటుంది. క్షణానికి రేటు మారుద్ది. ఒక్కొక్కసారి 100 ఉన్నది ఒకసారి 200 అవుతుంది, ఒక్కోసారి 100 ఉన్నది ఒకసారి 60 వస్తుంది. అంటే మార్కెట్ డిమాండ్ని బట్టి రేటు పెరుగుతూ ఉంటుంది, అది అంతే. ఈ కనకమరాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? లోకలేనండి కనకాంబరం. ఎప్పుడు ఒకే రకం అమ్ముతారా? ఓ రోజు 100 రూపాయలు ఉండిద్ది, ఓ రోజు 200 ఉండిద్ది, 1000 రూపాయలు ఉండిద్ది, 2000 కూడా ఉండిద్ది. ఈ రోజు రేట్ ఎంత? ఈ రోజు 300. చూసారా ఎంత ఎంత కోలాహలంగా ఉందో, ఒక పండగలా అనిపిస్తుంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా పండగలు పెళ్ళిళ్ళ సీజన్లో ఎలా ఉంటుందో మేబీ. నిజంగా విజయవాడలో తెలుసుకోవాల్సిన పూల మార్కెట్ గురించి ఈరోజు చాలా ఇంకా వివరాలు మనం తెలుసుకోవాలి. అసలు ఏమేమి ఎన్ని రకాల పూలు ఉంటాయి, ఎప్పటి నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు, లాభ నష్టాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. సార్ మీ పేరు? నాగిరెడ్డి. సార్ ఎలా ఉంది వ్యాపారం? వ్యాపారం పూలు బాగా రేట్ తక్కువగా ఉంది. మార్కెట్ పాత కూలే వస్తుంది. కోసినందుకు 60 రూపాయలు ఇవ్వాలి, మేము 70 రూపాయలు 80 రూపాయలు వేస్తున్నాం. రైతులకి బాగా లాస్. ఇప్పుడు అంతకుముందు అంటే సీజన్లో ఎలా ఉండేది సార్? ఉంటుంది సీజన్లో. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చిన కాడి నుంచి కొద్దిగా రేట్లు ఉంటాయి, బాగానే ఉంటాయి. రేట్లు అవి ఉంటాయి. అప్పుడు పూలు సరుకు తక్కువగా ఉంటుంది, రైతులకు గిట్టుబాటు ధర వచ్చింది. సార్ ఈ విజయవాడలో ఈ పూల మార్కెట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది సార్? దగ్గర 2009 నుంచి ఉంది. 2009 నుంచి బాగానే ఉంది. ఆడ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర ఉంటానా మార్కెట్ బాగానే ఉంది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను దగ్గర 30 ఇయర్స్ నుంచి. 30 ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్? ఇక్కడే ఉన్నాను. అంతకుముందు పంజాబ్ సెంటర్లో ఉండేవాళ్ళం, అక్కడి నుంచి తీసి మార్కెట్ ఇచ్చారు మాకు. ఎలా సార్ దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇక్కడ మనకి స్టాల్ రావాలంటే ఏంటి ప్రాసెస్? అదే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు మున్సిపాలిటీ కింద వాళ్ళే షాపులు కట్టించి మాకు ఇచ్చారు. మేము నెలకి రెంట్ కడతాం 5000 దాకా. వాళ్ళే తీసుకుంటారు వచ్చి. ఇయర్స్ లీజ్ అని ఏమన్నా ఉంటుందా మీకు? ఇయర్స్ అనే ఏం లేదు, నెల లీజ్ తీసుకుంటారు. అంటే అక్కడ ఉన్నాం కాబట్టి, అక్కడి నుంచి రోడ్ల మీద ఉన్నాం కాబట్టి తీసి ఇక్కడ ఇచ్చారు మాకు గవర్నమెంట్. టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్ మార్కెట్ టైమింగ్స్? మార్కెట్ టైమింగ్స్ ఏం లేవు. ఉదయం 4 నుంచి సాయంత్రం ఉండేవాళ్ళు 8 అవుద్ది, లేకపోతే 9 అయ్యిద్ది ఉంటారు. బిజినెస్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి ఎక్కువగా ఉంటే ఉంటారు సాయంత్రం 10 దాకా. అవును. ఆరు వెరైటీల గులాబీలు ఇక్కడ ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అలాగే సైజు కూడా ఉంది. ఈ మార్కెట్లోనే అంటే పూల మార్కెట్లోనే అన్ని పూలు 6 రకాల పూలు దొరికే స్టాల్ ఇదేనట. పూల దండలు కూడా మనకి గజమాలలు అంటూ ఉంటారు కదా, అవి కూడా ఇక్కడ కేరళ వాళ్ళు చాలా మోడల్స్ దండలు ఇక్కడ అల్లుతూ ఉంటారంట. వాళ్ళు మనం చూసుకోవచ్చు. అక్కడ చాలా రకాల పూల దండలు అయితే అల్లి పెట్టి ఉంచారు. చాలా బాగున్నాయి. చాలా తక్కువ టైంలోనే పూలదండ అల్లేస్తూ ఉన్నారు వాళ్ళు, కొంచెం డిఫరెంట్ స్టైల్స్లో. సో చూసాం కదా, విజయవాడలో చాలా ఫేమస్ పూల మార్కెట్ని మీకు ఒక్కొక్కటిగా చూపించానని అనుకుంటున్నాను. చాలా రకాల పూలు ఇక్కడైతే అందుబాటులో ఉంటాయి అందరూ వ్యాపారం చేసుకోవడానికి. అలాగే మనకి విజయవాడలో వాణిజ్యం వ్యాపారంతో పాటు దేవాలయాలు కూడా చాలానే ఉన్నాయి, అండ్ అలాగే మసీదులు కూడా ఉన్నాయి. వాటికి కూడా ఆర్డర్ల మీద ఇక్కడ డిజైన్ చేస్తూ ఉంటారు. పూల మాలలు కావచ్చు, పూల దండలు కావచ్చు, చాలా వెరైటీస్ ఆఫ్ పువ్వులు ఇక్కడ మనకి దొరుకుతూ ఉంటాయి. మరి ఈరోజు ఈ పూల మార్కెట్ని చూపించాను, మీరు అందరూ చూసారని అనుకుంటున్నాను. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ పూల మార్కెట్ నుంచి.